హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి మన బ్లౌజ్ కటింగ్ సిరీస్లో సెకండ్ వీడియో అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మెజర్మెంట్ టేప్ లేకుండా అయితే కటింగ్ అయితే చేస్తున్నాను. ఈ వీడియోలో అయితే 5-6 స్టెప్స్లోనే నేనైతే కటింగ్ మొత్తం చెప్తాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను చెప్పే కొద్దీ మీరైతే లాస్ట్ వరకు అయితే వీడియో అయితే కంపల్సరీ చూడాలి, చూస్తేనే అర్థమవుతుందండి. అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ కటింగ్ కదా, బ్లౌజ్ ఎలా తీసుకోవాలి అనేది అయితే మెయిన్గా చెప్తాను. ఫస్ట్ థింగ్, మనం ఎక్కడ తీసుకున్నా కానీ ఫస్ట్ స్ట్రేట్గా చూసుకోవాలి అండ్ స్ట్రెచ్ చేసుకోవాలి. బ్లౌజ్ అనేది ఎక్కడ కూడా ఫోల్డింగ్ ఉండద్దండి. ఇదైతే మెయిన్. అంటే మన బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు కానీ లేదంటే మెజర్మెంట్ తీసుకునేటప్పుడు కానీ ఇక్కడ చూస్తున్నారు కదా, మనం గల్ల కింద ఇలా సాగదీసి బ్లౌజ్ అనేది మెజర్మెంట్కి సెట్ చేసుకోవాలి. ఫస్ట్ చూస్తున్నారు కదా, ఇక్కడ మా మమ్మీ అయితే ఇలా చూపిస్తుంది. అక్కడ మన హ్యాండ్స్ దగ్గర నుంచి 3 ఫింగర్స్ దాకా చూసుకొని కిందికి, అంటే గల్ల దగ్గరకు వస్తుందండి 3 ఫింగర్స్. అంటే అక్కడ ఇలా స్ట్రెచ్ చేసుకొని మన బ్లౌజ్ ఎక్కడి నుంచి వెళ్తుందో ఆ కార్నర్కి మార్క్ చేసుకోవాలి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందండి, ఎక్కడ కూడా మిస్ అవ్వకండి. సో ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు అయితే ఒక మార్క్ చేసుకుంది మమ్మీ. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత సో మమ్మీ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. సో అందుకని చెప్పేసి నేను కూడా మీతోని మా మమ్మీ అయితే నాకు ఏం చెప్పిందో అదే మీతో షేర్ చేస్తున్నాను నేను. సో ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్కి ఎక్కడైతే మనం మార్క్ చేసామో ఆ మార్క్ దాకా అయితే ఇట్లా కార్నర్ని సెట్ చేసుకోవాలి. సో దట్ మనం ఏంటంటే కార్నర్కి సెట్ చేసుకోవడం వల్ల మన బ్లౌజ్ కటింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. వెనుక గల్ల అనేది తీసుకోవడం ఎలా అనేది అయితే చూసుకోండి. ఇది ఓన్లీ వెనుక గల్ల మాత్రమే ఈ వీడియో. సెకండ్ వీడియో వచ్చేసి మా మమ్మీ బ్లౌజ్ ఎలా తీసుకొని పట్టుకుంటుంది అనేది మీరు ఫస్ట్ థింగ్ అర్థం చేసుకుంటేనే, అది నేను ఎంత చెప్పినా మీరు చూసినప్పుడు ఎలా తీసుకుంటుంది అని చూస్తేనే అర్థమవుతుందండి. చూడండి, ఇక్కడ పాప లేచి వచ్చేసింది కాబట్టి కొంచెం వీడియో షేక్గా అట్లా అనిపిస్తుంది, మీకు ఏమనుకోకండి. బట్ క్లియర్గా అయితే వీడియో అయితే ఉందన్నమాట. చూడండి, లాస్ట్ దాకా చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ పైన గల్ల ఉంది కదా, ఆ గల్ల దగ్గర కుట్టు ఉంటుంది. ఆ కుట్టు కదా, మనకు ఆ కుట్టు వచ్చిన దగ్గర ఎలా అయితే కుట్టు ఉందో అక్కడ నుంచి అయితే తీసుకోవద్దండి అస్సలు. కొంచెం ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి, కిందికి అని చెప్పేసి పట్టుకోవాలి. అయితేనే మనకు కరెక్ట్ వస్తుంది. ముందట గల్ల తీసుకునేటప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ వెనుక నుంచి కుట్టు ఉంటుంది. సో దానికి ఈక్వల్గానే తీసుకున్నామంటే పోతుంది. ఇలా ఎటన్నా ఒక సైడ్ అది అంటే తిప్పేసి పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, మమ్మీ చెప్తుంది ఇలా పట్టుకోవడం. చూడండి ఎలా పట్టుకుంటుందో మమ్మీ. అక్కడ నుంచి ఇక్కడ నుంచి అంటే 2 సైడ్స్ నుంచి ఉంటుంది కదా, ఇలా పట్టుకోవాలి. ఫోల్డ్ చేసుకొని లోపలికని తీసుకోవాలి అది. సో మనకేంటంటే ముందట గల్ల తీసుకున్నప్పుడు కానీ వెనుక గల్ల తీసుకున్నప్పుడు కానీ ఈక్వల్గా వస్తుంది. లేదంటే ఏదన్నా ఇట్లా ముందటికి వెళ్ళింది అనుకో, ముందటి గల్ల ఎక్కువైపోతుంది, అదనమాట. సో మా మమ్మీ ఏం చేస్తుంది అని అంటే చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. మంచిగా లోపల క్లాత్ ఎక్కడ కూడా ఫోల్డ్ లేకుండా మంచి స్మూత్గా చేసేసుకొని తీసుకుంటుంది. కింద ఏదైతే గల్లు ఉంటుందో, సో ఇక్కడ అన్నీ కూడా ఈక్వల్గా తీసుకొని మనం ఫస్టే సెట్ చేసుకోవాలి. అక్కడ పెట్టేసిన దగ్గర మాత్రం అస్సలు సెట్ చేసుకోవద్దు, పోతుంది. ఫస్ట్ మనం గల్ల ఎక్కడైతే తీసుకుంటున్నామో అప్పుడే ఫోల్డింగ్స్ అవన్నీ కూడా చూసుకొని సెట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ కింద కట్ చేస్తుంది కదా మమ్మీ, కట్ చేసేటప్పుడు కొంచెం 1 ఇంచ్ అంత, అంటే మన ఫింగర్తోని 1 ఫింగర్ అంటే ఇంత తీసుకొని వదిలేసి కిందికి పైకి మనం బ్లౌజ్ అనేది సెట్ చేసుకోవాలి. ఎందుకనంటే కిందది మొత్తం కుట్టు లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి పట్టి పెట్టేటప్పుడు. సో అందుకని చెప్పేసి కింద కొంచెం వదిలేసి పైకనే తీసుకుంది మమ్మీ. మనం ఇప్పుడు పేపర్ కటింగ్ ఎలా చేస్తున్నామో సేమ్ అదే పేపర్ ప్లేస్లో బ్లౌజ్ పెడతాము. అస్తర్ కానీ లేదంటే మెయిన్ బ్లౌజ్ కానీ అలా పెడతామన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ లాస్ట్ ఫోల్డింగ్ దగ్గర కరెక్ట్గా తీసుకోవాలి. మనము గల్ల తీసుకునేటప్పుడు కొంచెం లోపలికి అలా మమ్మీ లోపలికి జరిపింది చూస్తున్నారు కదా, సో అలా జరిపేసుకొని తీసుకోవాలి. అక్కడ నుంచి ఇటు సైడ్ కార్నర్ దాకా తీసుకోవాలి.
అలా తీసుకుంటేనే లోపల గల్ల అనేది షార్ప్గా కానీ మంచిగా వస్తుందండి, లేదంటే పోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇటు సైడ్ అని చెప్పేసి అస్సలు ఇట్లా లాస్ట్కి జరిపేసి మాత్రం తీసుకోవద్దు. మీ సైడ్ అటు సైడ్ గుంజుకొని బ్లౌజ్ అనేది క్లియర్గా తీసుకోవాలి. ఎప్పుడైనా సరే లోపలికి ఫోల్డ్ చేయాలని చెప్పాను కదా, సో అదే చెప్తుంది మమ్మీ అక్కడ నాకు. పాప డిస్టర్బెన్స్ చాలా చేసేస్తుందండి, అందుకని చెప్పేసి ఇబ్బంది అయిపోతుంది మాకు తీయాలంటే. అండ్ పైన షోల్డర్ దగ్గర కూడాను పైకి అని చెప్పేసి కొంచెం మార్క్ పెట్టుకుంటుంది మమ్మీ, చూసారు కదా. సో ఇక్కడ కూడాను మనకు బ్లౌజ్ కటింగ్లోనే పోతుంది, అది స్టిచ్చింగ్లోనే పోతుంది కాబట్టి మనం కట్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ కట్ చేసేసుకోవాలి. మెయిన్ ఇక్కడే అండి, ఒకటి మనం కింద బ్లౌజ్ తీసుకునేటప్పుడు స్ట్రెచ్ చేసుకొని తీసుకోవాలి, మార్క్ చేసుకొని పేపర్ ఫోల్డ్ చేసేసుకోవాలి. దాని తర్వాత బ్లౌజ్ కటింగ్కి మంచిగా పెట్టుకోవాలి. అప్పుడు గల్ల ఒకటి, షోల్డర్ దగ్గర ఒకటి మార్క్ చేసేసుకొని అవి రెండింటికి జాయింట్ చేయాలి. ఇప్పుడు హ్యాండ్ దగ్గర మార్క్ చేస్తుంది మళ్ళీ మమ్మీ, చూస్తున్నారు కదా. గల్ల మనకి ఎక్కడుంది హ్యాండ్, లాస్ట్ కార్నర్ అనేది చూసుకుంది. ఇప్పుడు హ్యాండ్ని అటు సైడ్ ఫోల్డ్ చేసేసుకుంటుంది మమ్మీ. ఫోల్డ్ చేసేసుకొని అక్కడ పైన షోల్డర్ దగ్గర నుంచి ఈ హ్యాండ్ ఏదైతే మార్క్ ఉందో అక్కడికి జాయింట్ చేస్తుంది. సో అదంతా కూడా ఇప్పుడు మార్క్ చేసేసుకొని డైరెక్ట్ కట్ చేసేస్తుంది. ఏది పడితే అది గుంజడం చేయడం చేస్తూ ఉంది మా పాప. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఎలా వచ్చింది, కరెక్ట్గా వచ్చింది. సో ఇప్పుడు కట్ చేసేస్తుంది మమ్మీ. ఇంతే అండి, సింపుల్. మనకు చూడడానికే, మరి నేను చెప్తే మీకు ఎలా అనిపిస్తుందో అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ నేను ఒకవేళ చెప్పడం మీరు వినకున్నా కానీ అట్లీస్ట్ చూస్తే కూడా మీకు అర్థమైపోతుంది, అంటే కరెక్ట్గా చూస్తే. మా మమ్మీ నాకు ఎంతైతే చెప్పిందో నేను అంతే చూపిస్తున్నానండి మీకు గల్లా కటింగ్. చూస్తున్నారు కదా, ఇక్కడ కటింగ్ అనేది చేసేసుకుంటుంది మమ్మీ. జస్ట్ ఎక్కడైతే మనం మార్క్ చేసుకున్నామో అంత మాత్రం కట్ చేసేసుకోవాలి. ఒకటి ఫోల్డ్ చేసేసుకోవాలండి. ఫస్ట్ థింగ్ బ్లౌజ్ ఇలా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని మనం తీసుకుంటాము, మార్క్ చేసుకుంటాము. దాని తర్వాత పేపర్ ఫోల్డ్ చేసేసి గల్లా కరెక్ట్గా పెట్టేసి గల్లా, షోల్డర్ అవన్నీ కూడా మార్క్ చేసుకొని కట్ చేసుకుంటాము. అండ్ పట్టి దగ్గర పైన షోల్డర్ దగ్గర మాత్రం కొంచెం కొంచెం ఎక్కువ వదిలేసుకొని కట్ చేసేసుకుంటాం. ఒకవేళ అలా చేయకపోతే మాత్రం మనకు ఎంతైతే ఎక్కువ వదిలేస్తున్నామో అంత కటింగ్లోనే పోతే మనకు వెనుక గల్ల అనేది తక్కువైపోతుంది, కింద పట్టి అనేది తక్కువైపోతుంది. సో అందుకని చెప్పేసి కటింగ్ చేసేటప్పుడే కొంచెం కొంచెం ఎక్కువ వదిలేసి కట్ చేసేస్తే మాత్రం మనకు గల్ల అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా గల్ల కట్ చేసేటప్పుడు మాత్రం కొంచెం లోపలికి అని చెప్పి ఇలా ప్రెస్ చేసేసి కట్ చేయాలి. అప్పుడు మాత్రమే గల్ల లోపలికి అని చెప్పి షార్ప్గా వస్తుంది. సో ఇదండి సెకండ్ వీడియో.